దేవనామమునకు మహిమ కలుగును గాక. మీకు నా ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు వాక్యము లూకాసు వార్త 2వ అధ్యాయము 9వ వచనము. ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. దేవుడి వాక్యము ద్వారా నేడు మనతో మాట్లాడి మనము ఆయన వెలుగు చేత నింపబడిన వారమై, ఆయన వెలుగు మన జీవితాలలో, ప్రవర్తనలో, సమస్త విషయాలలో ఉండగా లోకమునకు వెలుగుగా జీవించే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమేన్. యేసు క్రీస్తు ప్రభువారు జన్మించినప్పుడు ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచూ ఉన్నారు. ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచాడు. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి అని వ్రాయబడి ఉన్నది. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించింది. వారి చుట్టూ అనే మాటను మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, ఎప్పుడైతే ప్రభుదూత వారి యొద్ద నిలిచిందో ప్రభు మహిమ వారి చుట్టూ నిలిచింది. పరిశుద్ధ గ్రంథములో దేవుని మహిమ, ప్రభు మహిమ వారి చుట్టూ నిలిచినట్లు ఈ భాగంలో రాయబడింది. అయితే కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 7వ వచనంలో చూచినట్లయితే, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అని వ్రాయబడింది. ఇక్కడ కూడా వారి చుట్టూ, ఎవరి చుట్టూ? యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ. అవును, యెహోవా యందు విశ్వాసం ఉంచిన వారి చుట్టూ ఆయన దూత కావలి ఉంటుంది. ఆయన యందు నమ్మిక ఉంచిన వారి పట్ల, దీనుల పట్ల యేసు జన్మించిన తరువాత వారి చుట్టూ ప్రభు మహిమ నిలిచింది. దేవుని మహిమ చుట్టూ వారి చుట్టూ నిలిచింది. ఇక్కడైతే యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉంటుంది అని వ్రాయబడింది. అదేవిధంగా నూతన నిబంధనకు వచ్చేసరికి అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయం 13వ వచనంలో అపోస్తలుని పౌలుగా మారిన సౌలు రాజుతో తన సాక్ష్యమును పంచుకొనుచు, మధ్యాహ్నమందు నా చుట్టూ నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని అని చెబుతూ ఉన్నాడు. మధ్యాహ్నమందు సూర్య తేజస్సు కంటే అధికమైన వెలుగు వారి చుట్టూ ప్రకాశించింది. ఎప్పుడైతే ఈ వెలుగు సౌలు జీవితంలో ప్రకాశించిందో అతడు పౌలుగా మారాడు. ఎప్పుడైతే గొర్రెల కాపర్ల చుట్టూ ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించిందో వారు ఈ అద్భుతమైన వార్తను ప్రపంచానికి తెలియజేశారు. ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తాడో వారి చుట్టూ దేవుని దూత కావలి కాస్తుంది. ప్రియా సహోదరుడా, సహోదరి, క్రిస్మస్ మాసంలో ఉన్న మన చుట్టూ ప్రభువు మహిమ ఉన్నది. మరి ప్రభువు మహిమ చేత చుట్టబడి ఉన్న మనము మనలో ప్రభువు మహిమను కలిగి జీవిస్తున్నామా? ఇక్కడ గొర్రెల కాపర్లైన, దమస్సు మార్గములో ఉన్న సౌలైన ఎప్పుడైతే ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించిందో వారు ప్రభువు మహిమ చేత నింపబడి ప్రభువు మహిమ కొరకు జీవించారు. వారి చుట్టూ ప్రభువు మహిమ ప్రకాశించింది. వారు ప్రభువు మహిమ చేత నింపబడ్డారు. వారు అనేక మందికి మేలు చేశారు. గొర్రెల కాపర్ల చుట్టూ ప్రభువు మహిమ ప్రకాశించింది. వారి జీవితంలో ఆ వెలుగు కనిపించింది. అపోస్తలులైన పౌలుగా మారకముందు దమస్కు మార్గంలో ఉన్న సౌలు చుట్టూ ప్రభువు మహిమ ప్రకాశించింది. దేవుని మహిమ అతనిలో నుండి లోకానికి ప్రసరించింది. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో దేవుని కాపుదల ఉండాలంటే ప్రభువు మహిమ చేత నీవు నింపబడాలి. ప్రభువు మహిమ నీ జీవితం చుట్టూ నింపబడినట్లయితే నీ జీవితం అనేక మందికి ఆశీర్వాదకరం అవుతుంది. మరి క్రిస్మస్ మాసంలో ఉన్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీలో నాలో ప్రభు మహిమ ఉన్నదా? ప్రభు మహిమ చేత మనం చుట్టబడి ఉన్నామా?
ఆయన యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉంటుంది. కాబట్టి మనము ప్రభు మహిమ ఉన్న చోట జీవించాలి. ప్రభు మహిమ చేత చుట్టబడాలి. ప్రభు మహిమ చేత నింపబడాలి. ఆ వెలుగు మనలో నుండి చీకటిలో ఉన్న వారికి ప్రసరించాలి. లోకంలో కొట్టుమిట్టాడుతున్న వారికి ప్రసరించాలి. కోపంలో, నిరాశ, నిస్పృహలలో కూరుకుపోయిన వారికి, నిర్వేదముతో నింపబడిన వారికి, హోప్ లేని వారికి, నిరీక్షణ లేని వారికి అది నిరీక్షణ అవ్వాలి. గొర్రెల కాపర్ల చుట్టూ ప్రభు మహిమ చుట్టుకున్న తర్వాత వారిలో నుండి ఆ గొప్ప వార్త ప్రపంచానికి తెలిసింది. దమస్కు మార్గంలో ఉన్న సౌలు చుట్టూ ప్రభు వెలుగు ప్రకాశించినప్పుడు ఆ తర్వాత ప్రభు మహిమ అతని ద్వారా ఈ లోకానికి, క్రైస్తవ సంఘానికి తెలిసింది. మరి ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు జీవించే ప్రాంతము ప్రభు మహిమ కలిగిన ప్రాంతమేనా? నీవు నడుచుచున్న ప్రాంతము, మార్గము ప్రభు మహిమ నిలిచే ప్రాంతమేనా? నీవు వెళుచున్న మార్గము ప్రభువుకు మహిమ తెచ్చేదేనా? ఇక్కడ క్రిస్మస్ మాసంలో గొర్రెల కాపుర చుట్టూ ప్రభువు మహిమ ప్రకాశించింది. మరి నా జీవితంలో ప్రభు మహిమ ఉందా? ప్రభు మహిమ చేత చుట్టబడే పరిస్థితుల్లోనే మనం జీవిస్తున్నామా? ఆ మహిమ చేత మనం నింపబడితే ఆ మహిమ క్రియలు మన జీవితంలో, ప్రవర్తనలో, విశ్వాసంలో ఉంటాయి. మనం అనేక మందికి ఆశీర్వాదకరం అవుతాము. అట్టి ధన్యకరమైన స్థితి ప్రభువు మనలో ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడును సర్వశక్తివంతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము గల దేవ, ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించింది అనే మాటను జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎప్పుడైతే ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించిందో ప్రభువా, అప్పుడు వారిలో నుండి నీ మహిమ కార్యాలు స్పష్టమయ్యాయని, నీ మహిమ కార్యాల చేత వారు నింపబడ్డారని, వారు నీ వెలుగు నీ లోకానికి ప్రసరింపచేశారనే సత్యాన్ని మేము జ్ఞాపకం చేసుకున్నాం. స్తోత్రాలు నాయన. చాలామంది క్రిస్మస్ మాసంలో ఉండి ఏవేవో పనులలో, హడావిడిలో ఉన్నారు, కానీ నీ మహిమ చేత ఆవరింపబడే పరిస్థితుల్లో లేక జీవిస్తున్నారు. మేము అలాగుండక నీ మహిమ ప్రసరించే ప్రాంతాలలో జీవిస్తూ నీకు మహిమ తెచ్చే విధంగానే బ్రతుకుచు, సమస్త మేలులు చేయుచు, నీ మహిమ క్రియలను మా జీవితంలో కలిగి జీవించే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి. ఈరోజంతయు ప్రభువా, నీ కృప, కాపుదల, కనికరము, కటాక్షము మాతో ఉంచి మేలు చేయమని యేసునామములో స్తుతించి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా వందనములు. ప్రభు పరిచర్యలో మీ సహోదరుడు దిలీప్ బాబు.